విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యల పరిష్కారానికి తామంతా ఐకమత్యంతో ముందుకు వెళ్తామని ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 డిస్కమ్ అధ్యక్షులు బుక్యా నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేరే యూనియన్కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు 327 యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా నాగేశ్వర నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో 22,000 ఉద్యోగులు, 26,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా తాము పోరాడుతున్నామని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలేదని, కూటమి ప్రభుత్వమైన తమ సమస్యను పరిష్కరించాలని అన్నారు. 1999 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత విద్యుత్ శాఖలో వచ్చిన ఉద్యోగులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు. అదేవిధంగా 7,000 మంది జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేసి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పోరాడతామని తెలిపారు. అనంతరం యూనియన్ డివిజన్ సెక్రటరీ పి మురళీమోహన్ రావు మాట్లాడుతూ వేరే యూనియన్లో ఉన్న ఉద్యోగులు తమ యూనియన్లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. తమ యూనియన్లో చేరిన వారి సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు యు కృష్ణంరాజు, యు రామ్, శ్యామ్, వైఆర్ఆర్ మోహన్ రావు, సిహెచ్ రాంబాబు, బుట్టా శ్రీనివాసరావు, మనోహర్, జలపాల కృష్ణ, మోర్ల రాము తదితరులు పాల్గొన్నారు. సోదర సంఘం 1104 యూనియన్ నుండి ఎంతోమంది సభ్యులు ఈ 327 యూనియన్లోకి జాయిన్ అయిన సందర్భంగా మరి ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థని గత ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ఓ ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మరి ఆదాని గ్రూపుకు సంబంధించిన వారి చేత మరి ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం, మరి మా నుంచి వచ్చేటటువంటి రెవెన్యూని, స్టాఫ్ని మరి నిర్వీర్యం చేసి ఈ సంస్థ యొక్క ఆదాయాన్ని కొల్లగొట్టడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఈ సంస్థను పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. 327 యూనియన్ తరపున మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 22,000 పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ 26,000 కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి మేము ప్రత్యేకంగా వారిని మరి పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా 327 యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎంతో కాలంగా మా యొక్క యూనియన్ నినాదం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎంతో కాలం నుంచి ఈ సంస్థలో మరి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా ఆ హామీని నెరవేర్చడానికి ఓ ప్రయత్నం చేయాలని చెప్పి 327 యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సంస్థలో 1/2/99 తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం లేదు. మరి వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంస్థలో 7,000 మంది జేఎల్ఎం గ్రేడ్ 2లు మరి జాయిన్ అవ్వడం జరిగింది. వారందరినీ కూడా మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధీనంలోనే జీతాలు ఇవ్వాలి, సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి ప్రమోషన్ అవకాశం ఇవ్వాలి, సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ 327 యూనియన్ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత ఐకమత్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మిక సమస్యల తరపున పోరాటం చేయడానికి కూడా మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మా యూనియన్ యొక్క విధి విధానాలను ఇచ్చి అదర్ యూనియన్ 1104 నుంచి 327 యూనియన్కి 20కి పైగా చేరికలు జరిగినవి. వారందరూ ఇటువంటి సమస్య మా ముందు పెట్టిన వారి సమస్యల పట్ల ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ఇప్పుడు కృషి చేస్తామని తెలియజేస్తూ